అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరున 75వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగ అమలుకి వచ్చిన జనవరి 26వ తేదీన మనం అందరూ గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తున్నాము. ఈ దినోత్సవం భాగంగా మన జిల్లాలో వివిధ శాఖ పురోగతిని మీ ముందు ఉంచుతున్నాను. ముందుగా వ్యవసాయ శాఖ రైతు భరోసా PM కిసాన్ పథకం ద్వారా 2,65,000 పైన మంది రైతు కుటుంబాలకు 304 కోట్ల రూపాయలను సాయం అందించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవ కిసాన్ డ్రోన్ పథకం ద్వారా 14.25 లక్షల జిల్లాల్లో 19 మంది కిసాన్ డ్రోన్ పైలట్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డాక్టర్ వైఎస్ఆర్ పశు బీమా పథకం ద్వారా 5,852 పశువులకు పశు బీమా చేయడం జరిగింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంఘ డాక్టర్ వైఎస్ఆర్ పథకం ద్వారా 31,910 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 997 కోట్ల రూపాయలు రుణం మాఫీ చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 36,601 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 109 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. జగనన్న తోడు పథకం ద్వారా 1,25,000 పైగా మంది చిరు వ్యాపారులకు 128 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం మంజూరు చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 1,15,000 మహిళలకు 582.84 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పెన్షన్ పథకం ద్వారా 2,750 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచి 2,67,000 పైన మంది పెన్షన్దారులకు ప్రతి నెల 70.9 కోట్ల రూపాయలు అందించడం జరుగుతున్నాయి. జిల్లా నీటి యాజమాన్య సంఘం ఉపాధి హామీ పథకం ద్వారా 2,97,000 పైన మంది ఇప్పటి వరకు 107 కోట్ల పని దినాలు కల్పించడం జరిగింది. వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా 45 లక్షల రూపాయలతో 291 బోర్సు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి PMKSY పథకం ద్వారా 153.83 లక్షల మంది 83 లక్షలతో 720 మంది రైతులకు వ్యవసాయ పని మంటలు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా గ్రామ పంచాయతీ శాఖ జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా మన అంకాపల్లి స్వచ్ఛ అంకాపల్లి అనే ఒక కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 646 గ్రామ పంచాయతీలో 200 గ్రామ పంచాయతీని పూర్తిగా విజువల్లీ క్లీన్ డిక్లేర్ చేయడం జరిగింది. జిల్లాలో ఇంకా 491 గ్రామ పంచాయతీలో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంఘం జిల్లాలో 9 ప్రాజెక్ట్స్లో 1908 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల సుమారుగా 17,800 పైగా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ మరియు 68,900 పైగా 5 సంవత్సరాల లోపల పిల్లలకి 96 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా సేవలు అందించడం జరుగుతున్నాయి. విద్యా దీవెన జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా 40,164 మంది SC ST BC మైనారిటీ వర్గాల విద్యార్థులకు 97 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా
37,377 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులకు 34.61 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 343 మంది చర్చ్ పాస్టర్కు నెలకు 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇమాల్కు నెలకు 10,000 రూపాయలు మంజూరు చేస్తూ 5,000 రూపాయలు చొప్పున 55 మంది ముస్లిం ప్రతి నెల మంజూరు చేయడం జరిగింది. డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిల్లాలో 1.63 కోట్ల రూపాయలతో 1,343 మంది డిఫరెన్షియలీ ఏబుల్డ్ పర్సన్స్కు వివిధ రకమైన 2,016 సహాయక అసిస్టెడ్ డివైసెస్ ఇవ్వడం జరిగింది. బీసీ కార్పొరేషన్ చేదుడు ప్రోగ్రాం ద్వారా 13,259 మంది బెనిఫిషరీస్కు ఇప్పటికీ 50.99 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా 19,000 మంది బెనిఫిషరీస్కి 100 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం విడుదల చేయడం జరిగింది. ఈబీసీ నేస్తం పథకం ద్వారా 4,864 మంది బెనిఫిషరీస్కి 11.9 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం విడుదల చేయడం జరిగింది. విద్యాశాఖ డిపార్ట్మెంట్ నాడు నేడు కార్యక్రమం ఫేజ్ 2 భాగంగా 256 కోట్ల రూపాయలుతో 605 స్కూల్స్లో మోడర్నైజేషన్ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా అమ్మఒడి పథకం ద్వారా 151 మంది తల్లులు బ్యాంక్ అకౌంట్స్లో 2,226.30 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1,23,000 విద్యా కానుక కిట్స్ను స్టూడెంట్స్కు అందించడం జరిగింది. 2023-24 అకాడమిక్ ఇయర్లో 8వ తరగతిలో ఉన్న విద్యార్థులకు 20.65 కోట్ల రూపాయలతో 14,000 పైన ట్యాబ్స్ అందించడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖ ఈ శాఖ ద్వారా 8,234 బాలింతలకు 21 పనుల ద్వారా త్రూ నుంచి వారి ఇంటికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను 422 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా అమలు చేయడం జరిగింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో 105 రకాల మందులు మరియు 14 రకాల డయాగ్నోస్టిక్ అందుబాటులో ఉంచడం జరిగింది. జిల్లాలో 57.21 కోట్ల రూపాయలతో 25,117 మంది రోగాలను వైద్య మరియు శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకం కింద అందించడం జరిగింది. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆర్థిక పరిమితి 5 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఏపీఎస్ఎంఐడిసి ఈ శాఖ ద్వారా మన జిల్లాలో 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజ్ వర్క్స్ నిర్మాణం జరుగుతున్నాయి. 25-26 సంవత్సరంలో పూర్తి చేయడానికి ఈ శాఖ ఆశ్వసిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా మన జిల్లాలో 334 గ్రామ సచివాలయ భవనాలు 192 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 211 రైతు భరోసా కేంద్రం నిర్మాణం కోసం 86 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో 142 వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్ర నిర్మాణంలో 61 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ అన్ని భవనాలకి పూర్తి చేయడం జరిగింది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా కసీంకోట బంగారమెట్ట రోడ్డు నిర్మాణకు
32 కోట్ల రూపాయలు మంజూరు పనులు పూర్తి అయిపోయినాయి. అదేవిధంగా గౌరవరం కాశీపురం రోడ్డు నిర్మాణం 22 కోట్లతో పూర్తి అవుతున్నాయి. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ శాఖ జల జీవన్ మిషన్ పథకం ద్వారా 2,63,000 ఇళ్ళకి ఇప్పటికీ దాదాపు 200 కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన హౌసింగ్ కాలనీలో కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా 529 పనులు 164 కోట్లతో పూర్తి చేయడం జరుగుతున్నాయి. ఇదే మాదిరిగా 464 గ్రామ సచివాలయాల్లో 333 గ్రామాల్లో ఈ శాఖ ద్వారా శానిటరీ కాంప్లెక్స్ కూడా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వ్యవసాయ వివేకాన్ని డీబీటీ పథకంలో భాగంగా నర్సీపట్నం డివిజన్లో 21,141 వ్యవసాయ విద్యుత్ స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రవాణా శాఖ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 13,413 లబ్ధిదారులకు 13.41 కోట్ల రూపాయలు సహాయం అందించడం జరిగింది. చేనేత మరియు చేనేత వైఎస్ఆర్ నేతన నేస్తం పథకం ద్వారా 23-24 సంవత్సరంలో 270 చేనేత కుటుంబాలకి 64.84 లక్షల రూపాయలు సహాయం అందించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ద్వారా 2,144 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే మాదిరిగా జాబ్ మేళా ద్వారా 1,170 అన్ఎంప్లాయిడ్ యూత్ని లోకల్ ఇండస్ట్రీస్లో జాబ్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా జిల్లాల్లో మంజూరైన 62,954 గృహాలకు ఇప్పటికీ 23,333 గృహాలు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 500 పైగా కోట్ల రూపాయలతో వివిధ బేసిక్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఖరీఫ్లో 53 ప్రాథమిక అంటే పిఏసిఎస్ సెంటర్స్ ద్వారా 7,739 మెట్రిక్ టన్నులు సేకరణ చేయడం జరిగింది. గడప గడప మా ప్రభుత్వం ప్రోగ్రాం ద్వారా ఇప్పటికీ 522 గ్రామ సచివాలయాల్లో 497 సచివాలయాల్లో ఈ జీజీఎంపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 2,467 హై ఇంపాక్ట్ వర్క్స్కి 89.53 కోట్ల ఎస్టిమేట్ కాస్ట్తో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 741 పనులు పూర్తి కూడా చేయడం జరిగింది. మన అనకాపల్లి జిల్లాలో ఇది మనం రెండోసారి గణతంత్ర దివస్ జరిపిస్తున్నాము. మన జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమం సందర్భంగా అమలు చేయడం అప్పటికీ వారు అమూలమైన సహాయము సహకారం కోసము జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ రాజన్న దౌరా గారికి, గౌరవ జిల్లా డిప్యూటీ సీఎం శ్రీ బూడి ముత్యాల నాయుడు గారికి, పరిశ్రమలు శాఖ మంత్రి వారు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి, ప్రభుత్వ విప్ శ్రీ కర్ణం ధర్మశ్రీ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సుభద్ర గారికి, గౌరవ పార్లమెంట్ మెంబర్ డాక్టర్ బివి సత్యవతి మేడం గారికి, జిల్లాలో ఉన్న ఇతర శాసన మండలి సభ్యులు, శాసక సభ్యులు మరియు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకి నా పేరున ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. జిల్లాలో సమర్థంగా న్యాయ సేవలు
అందిస్తున్న డిస్ట్రిక్ట్ జడ్జ్ వారికి కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమర్థంగా కాపాడేందుకు జిల్లా ఎస్పీ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. అభివృద్ధి మరియు సంక్షేమం అధికారులు ప్రజలు అందిస్తున్న వివిధ శాఖలు సేవల్లో ఉన్న మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి కూడా నా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. జిల్లా అభివృద్ధికి సహకారం ఇస్తున్న ఎన్జిఓస్కి, ప్రజలకి, బ్యాంక్ అధికారులకి నా అభినందనలు. ముఖ్యంగా ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మన ఈ పథకాల ద్వారా మన పనిని నిర్వహించేందుకు మీ అందరి సహకారం కోరుతున్నాను. మీ అందరి సహకారం కోరుతూ ఈరోజు మరొకసారి 75వ గణతంత్ర దినాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ జిల్లా కలెక్టర్ రవి పట్టణ్ శెట్టి. జై హింద్.